పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట బాగా వైరల్ అవుతున్నటువంటిది ఏంటంటే ఇదివరకు అడవుల్ని రక్షించేవాడు హీరో, ఇప్పుడు అడవుల్ని కొట్టేసేవాడు హీరో అన్నట్టు. దాని మీద అల్లు అర్జున్ గురించి అని లేదా మెగా కుటుంబంలో విభేదాలని ఇవన్నీ చర్చ నడుస్తుంది. అదేం లేదని చెప్పి అటు జనసేన చెప్తుంది. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అసలు సినిమాలు ఎట్లాంటివి ఉంటున్నాయి. స్మగ్లర్ల హీరోలు, గ్యాంగ్స్టర్స్ హీరోలు, సంఘ విద్రోహ శక్తుల హీరోలు, చిన్నతనం నుంచి దొంగతనాలతో ఆరితేరిన వాడు ఒక హీరో, ఆడపిల్లల్ని బాగా ఏడిపించేటటువంటి ఇడియట్లు హీరోలు, అక్రమ సంబంధాలకు పుట్టినటువంటి వాడు హీరో, అలాగ పుట్టడం గొప్ప, వాడి తప్పేం కాదు కదా అన్నటువంటి హీరో. ఇలాంటి పాత్రలే అక్కడ సినిమాలకు డబ్బులు తెప్పిస్తున్నాయి. వాడు ముందు ఏ తల్లిదండ్రి దగ్గర ఇబ్బంది అంటే దాంట్లో ఒక హార్ట్ టచింగ్. ఇప్పుడు మనం ఏ స్మగ్లర్ని స్మగ్లర్ లాగా చూడకూడదు, ఎందుకంటే వాడి వెనకాల కూడా జీవితం ఉంటుందేమో, వాడిని చిన్నప్పుడు వాళ్ళ అమ్మగా కనిపడేసిందేమో, లేకపోతే వాళ్ళ నాన్న వదిలేస్తే ఇతను కష్టపడ్డాడేమో అని ఆలోచించాలి. ఎందుకంటే ఒక రజనీకాంత్ గారు ఒక దీని కింద ఉంటాడు, ఒక సినిమాలో మాఫియా లీడర్ కింద హీరోయిజం అది. అట్లాగే ఇంకో దాంట్లో అమ్మాయిని ఏడిపించేవాడు హీరోగా ఉంటాడు. ఇక్కడ మన పాత్రధారులు, మన హీరోలు, మనం ఎవరినైతే గొప్పగా అభిమానిస్తామో వాళ్ళే డాన్ల కిందన ఇవి పోర్షన్లు వేస్తుంటే ఒక్క అల్లు అర్జున్ అని ఎందుకు అనుకోవాలి? ప్రతి కథలో కూడా ఇవాళ వీళ్ళందరినీ చూశాక ఇవాళ రౌడీయిజం తప్పు అనుకోవట్లా, ఫ్యాక్షనిజం తప్పు అనుకోవట్లా, అలాగే వ్యభిచారం తప్పు అనుకోవట్లేదు, పెళ్ళాలను వదిలేయడాలు తప్పులు అనుకోవట్లా, అలాగే దుర్మార్గాలు చేయడాలు తప్పుడు అనుకోవట్లా. తప్పదు అనుకునేటటువంటి స్టేజ్కి మన సినిమాలో మన మైండ్ సెట్ని తయారు చేయడమే చర్చించాల్సిన అంశం.